నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను మీ రేచల్. ఇవాల్టి మేజర్ అప్డేట్స్ మన న్యూస్ ఓవర్వ్యూలో చూద్దాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కామన్ బిల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలపై ఎలాంటి భారం వేయకుండానే గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచడానికి తగు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే మొదట జిహెచ్ఎంసీ ఏరియాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో బుధవారం నుంచి ఎన్నికల ప్రచారానికి పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిలో భాగంగానే అభ్యర్థుల తరపున సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 4 నుంచి జిల్లాల పర్యటనలో పాల్గొనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎం రేవంత్ రెడ్డి తన అసలు స్వభావాన్ని తన మాటల ద్వారానే బయట పెట్టుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. హేట్ స్పీచ్ పై ఉపన్యాసం ముగియక ముందే రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్ కు లైవ్ డెమో ఇచ్చారు. కేసీఆర్ పై కడుపులో కత్తులు, నోటిలో విషం పెట్టుకున్న రేవంత్ రెడ్డి తన అజీర్తిని, అక్కసును మరోసారి బయట పెట్టారని హరీష్ రావు మండిపడ్డారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొత్త ప్రెసిడెంట్ గా అమర్నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఇవాళ బీసీసీఐ అంబుడ్స్మన్ నుంచి అధికారిక ఉత్తర్వులు వెల్లడయ్యాయి. మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్ అయ్యాక గత 9 నెలలుగా హెచ్సీఏ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఈ క్రమంలోనే తనను హెచ్సీఏ అధ్యక్షుడిగా నియమించాలంటూ ఇటీవలే అమర్నాథ్ అంబుడ్స్మన్ను ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న అంబుడ్స్మన్ అమర్నాథ్ను హెచ్సీఏ అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం, రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ నెల 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ జనసేన క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. శ్రీధర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో త్రిసభ్య కమిటీ ఆయన్ను విచారించింది. శ్రీధర్ ఇచ్చిన వివరణ బట్టి ఆయన రాజకీయ భవిష్యత్తుపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆఫీస్, ఇంటిపై దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. 4 రోజుల క్రితం తన ఇల్లు, కార్యాలయంపై టీడీపీ నేతలు దాడి చేశారని అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటిపై దాడి చేసి కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారని, కిటికీ అద్దాలు పగలగొట్టారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడులపై చర్యలో భాగంగా గుంటూరు పోలీసులు మొత్తం 31 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 11 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో తిరుమల శ్రీవారిని మొత్తం 69,262 మంది భక్తులు దర్శించుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐపాక్ ప్రాంగణంలో జరిగిన సోదాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే రైట్స్ ను అడ్డుకున్నారనే ఆరోపణలపై ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. కేంద్ర బడ్జెట్ సమావేశాల వేళ పార్లమెంట్లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కూటమికి చెందిన ఎంపీలందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదానికి తెరదించుతూ సోమవారం భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ భారత్ నుంచి వచ్చే వస్తువుల దిగుమతులపై సుంకాలను 25% నుంచి 18% తగ్గించినట్లు ప్రకటించారు. బంగారం, వెండి ధరలు దిగొచ్చాయని ఆనందపడేలోపే నిరాశను మిగిల్చాయి. వరుసగా 4 రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మంగళవారం మాత్రం అమాంతం పెరిగాయి. ట్రంప్తో భారత్ ట్రేడ్ డీల్ సక్సెస్ కావడంతో స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకెళ్లాయి. ఫలితంగా బంగారం, వెండి ధరలు మరోసారి పరుగులు పెట్టాయి. హైదరాబాద్లో తులం బంగారం ధర 3,990 రూపాయలు పెరిగింది.
దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,55,360 రూపాయలకి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,43,860 రూపాయలకి పెరిగింది. ఇటు కిలో వెండి ధర కూడా మంగళవారం ఒక్కరోజే 11,700 రూపాయలు పెరిగి 2,65,400 రూపాయలకి చేరింది. దిగ్గజ టెక్ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. భారత చట్టాలను పాటించకపోతే దేశం విడిచి వెళ్లిపోవచ్చంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. వాట్సాప్ గోప్యతా విధానంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. భారత చట్టాలను పాటించడం ఇష్టం లేకపోతే ఈ దేశం విడిచిపెట్టొచ్చని మెటాపై సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ సీరియస్ కామెంట్స్ చేశారు. T20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ మరో 4 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ టీం కొత్త కండిషన్స్ను తెరపైకి తెచ్చింది. ఇండియాతో తాము మ్యాచ్ ఆడాలంటే బంగ్లాదేశ్ను టోర్నమెంట్లో ఆడించాలనే కండిషన్ను ఐసీసీ ముందుంచింది పాకిస్తాన్. అయితే ఈ కండిషన్స్పై ఐసీసీ ఇంకా స్పందించలేదు. ఒకవేళ స్పందిస్తే మాత్రం కండిషన్స్ను రిజెక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని క్రీడా విశ్లేషకులు చెప్తున్నారు.